పాలస్తీనా ఇజ్రాయిల్ 2500 సంవత్సరాల గొడవ, ఆ తర్వాత 1948లో బెల్ఫోర్ డిక్లరేషన్, ఆ తర్వాత అప్పటి నుంచి 48 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 78 ఏళ్ల పాటు వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ కాస్త ఒక దేశం మొత్తం కొలాప్స్ అయిపోయి ఒక శ్మశానం లాగా ఒక దేశం మారడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. మన కళ్ళ ముందే, అది కూడా మొన్న 2023లోనే అలా కొలాప్స్ అయిన తర్వాత దీనికి ఇరాన్ ఎక్కడ పగ తీర్చుకుంటుందో అని ముందస్తుగానే ఇరాన్ కూడా ఏదో ఒకటి చేసేస్తే సరిపోతుందని ఇజ్రాయిల్ మొదలుపెట్టిన యుద్ధమే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ఏదైనా లాభపడితే ఇరాన్ని మట్టుబెట్టేస్తే అమెరికాకి ఇంకొక దేశంగా మారుతుంది. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కానీ అలాగే ఇంకొక ఏ దేశం దగ్గర కూడా ఈ న్యూక్లియర్ పవర్ ఉండకూడదని కోరుకుంటుంది కాబట్టి తన పెత్తనం తన దగ్గరే ఉండాలనుకుంటుంది కాబట్టి. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? యుద్ధంలోకి దిగేటప్పుడు అంచనా వేయడంలో ఇజ్రాయెల్ ఎక్కడైనా లెక్క తప్పిందా? ఖచ్చితంగా లెక్క తప్పింది. ఎక్కడెక్కడ ఆ లెక్క తప్పిందో ఒకసారి తెలుసుకుందాం. నెంబర్ 1, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇలా నేను ఇప్పటి వరకు చెప్పినట్లుగా ఈ హమాజ్, హౌతీ, హజరతుల్లా ఇలాంటి ప్రాక్సీలతోనే యుద్ధం చేసుకుంటూ వచ్చింది తప్ప ఎక్కడా కూడా దేశంతో యుద్ధం చేయడం అనేది చేయలేదు ఇప్పటి వరకు ఇజ్రాయెల్. దేశాలతో యుద్ధం చేసిన అనుభవం ఇజ్రాయెల్కి లేదు. ఆ నేపథ్యంలో తాను తప్పిన లెక్క ఫస్ట్ ఇది. ఇప్పటికి కూడా అంటే ఇరాన్తో చేసే యుద్ధం కూడా తాను ప్రాక్సీలతోనే చేస్తాననుకుంది. ప్రాక్సీలు అంటే ఒక ముసుగుతో ఉన్న, అంటే వీళ్ళ పేరుతోనే ఉంటారు కానీ వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు పాలస్తీనా, హమాజ్ వీళ్ళతోనే యుద్ధం చేసుకుంటూ వచ్చింది కానీ డైరెక్ట్గా ఒక దేశంతో యుద్ధం చేయలేదు. ఇరాన్తో యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు నేను ఇరాన్ అనే ఒక దేశంతో యుద్ధానికి వెళుతున్నాను అన్న విషయాన్ని మర్చిపోయింది ఇక్కడ ఇజ్రాయెల్. దాంతో అసలు సమస్య మొదలైంది. సో ప్రాక్సీలతో చేసే యుద్ధంలో తన అంచనాలు బెడుసుకొట్టాయి. అలాగే ఇరాన్ యుద్ధంలోకి దిగిన తర్వాత మొదటి రోజు, రెండవ రోజు అంటే మొదటి రోజే అయతుల్లా ఖమేనీని కొట్టేసేస్తే మొత్తం పాలస్తీనాని ఎలా సర్వనాశనం చేసేసామో ఇరాన్ని కూడా అలా సర్వనాశనం చేసుకోవచ్చు అన్న అంచనాలు ఏదైతే వేశారో అది కూడా బెడుసుకొట్టినాయి. ఆ తర్వాత వాళ్ళు అంతకంత రెట్టించిన కోపంతో వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్న ఆ స్పీడ్ని తట్టుకోవడం ఒక రకంగా ఇజ్రాయెల్ వల్ల కూడా కాలేదు.